ఏ నిర్ణయమైనా ప్రజల స్థాయిలో విజయవంతం కావాలంటే దానికి సమర్థవంతమైన వ్యూహం, దృఢ సంకల్పం అవసరం. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అలాంటి విజయవంతమైన నిర్ణయానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పథకం ప్రారంభం వెనుక సమర్థవంతమైన నాయకత్వంతో పాటు పేదల పట్ల ఉన్న సంకల్పం కూడా ప్రధాన కారణంగా నిలిచింది. जब देशवासियों को सपोर्ट की सबसे ज्यादा जरूरत थी, तब प्रधानमंत्री गरीब कल्याण योजना यह मानवता को महत्व देने वाली, गरीब के घर में चूल्हा जलता रहे, इसलिए गरीब कल्याण योजना शुरू की. అవసరమైన సమయంలో పేదలు, నిరుపేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రారంభమైన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కోవిడ్-19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లకు పైగా వ్యయంతో దేశవ్యాప్తంగా 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందించింది. లాక్డౌన్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశంలోని ఏ పౌరుడు ఆకలితో నిద్రపోకుండా చూసింది. ప్రస్తుతం కూడా ఈ పథకం ద్వారా అర్హులైన ప్రజలకు ఉచిత రేషన్ అందజేయబడుతోంది. काफ़ी सालों से मिल रहा है ये राशन और अच्छा मिल रहा है, सही है. इससे बहुत जो है घर की दिक्कतें सही हैं और राशन हमको अच्छा मिल रहा है. 12 किलो चावल मिल रहा है, 8 किलो गेहूँ मिल रहा है, बहुत सही मिल रहा है. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అన్నపూర్ణ భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తూ దేశంలోని ఏ పౌరుడు ఆకలితో ఉండకూడదనే సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చింది. ఇదే అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర భారత నిర్మాణానికి బలమైన పునాది.